అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భువనేశ్వరి జీబీఆర్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడతాను. ఈరోజు మెయిన్గా ట్యూబల్ రీకైనలైజేషన్, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ వీడియో చూసేసి మాకు ఈ ట్యూబల్ రీకైనలైజేషన్ గురించి మాట్లాడండి అనేసి ఒక రిక్వెస్ట్ వచ్చింది. అందుకోసం నేను మళ్ళీ రిలీజ్ చేస్తాను ఈ వీడియోని. దీంట్లో ఏమంటే ట్యూబల్ రీకైనలైజేషన్ అనేది ఏంటి? ట్యూబ్స్ వచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళు కట్ చేసి ఉంటారు, లేదు ఎక్టోపిక్ వాళ్ళు కూడా ఒక సిల వాళ్ళు కట్ చేసి ఉంటారు. ఒక సమయం వచ్చి వాళ్ళకి దీనికి ముందుగా ఏదో హైడ్రోసల్ఫింగ్స్ ఏమైనా తలుచుకొని డిస్కనెక్ట్ కూడా చేసి ఉంటారు. వాళ్ళకి ట్యూబ్స్ ఆల్రెడీ డిస్కనెక్ట్ అయి ఉంటుంది. సో దీంట్లో రీకైనలైజేషన్ ఎవరికి చేయను అవునా? అట్లీస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం చేయను అవుతుంది. ఇదే ఎక్టోపిక్ ప్రీవియస్లో ఉండి కట్ చేసి ఉంటాను, లేదా హైడ్రోసల్ఫింగ్స్ వల్ల ట్యూబ్ డిస్కనెక్ట్ చేసి ఉంటాను, మన చేయను కాదు. దీంట్లో ట్యూబ్ డిస్కనెక్ట్ చేసిందే కూడా మెథడ్స్ ఉంటాయి కదా ఫ్యామిలీ ప్లానింగ్లో. అంటే లూప్ మాదిరి ఎత్తి ఫ్యామిలీ మాడిఫైడ్ పామరైజ్ టెక్నిక్ అంటారు. దాని మూలంగా చేసినారంటే ఓకే, లేదు రింగ్స్ వేసింటారు, క్లిప్స్ అప్లై చేసింటారు. ఇది మరి మెథడ్లో చేసేటమంటే దాన్ని రీకైనలైజేషన్ రివర్సల్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లం ఏమీ పెద్దదిగా ఉండదు. అదే సిలవేన్లోకి వచ్చి కరెంట్ యూజ్ చేస్తున్నారు, ట్యూబ్ ఫుల్గా రిమూవ్ చేస్తున్నారంటే మనం రీకైనలైజేషన్ చేయను కాదు. అగైన్ ట్యూబ్ లెంత్ ఎంత కావాలా? 4 సెంటీమీటర్నే ఉండాలి. ఇట్లా ట్యూబ్ ఉందంటే ట్యూబ్లో వచ్చి ఈ పక్క ఒక 2 సెంటీమీటర్, ఈ పక్క ఒక 2 సెంటీమీటర్ ఉండాలి. కనెక్ట్ చేస్తే 4 సెంటీమీటర్స్ వస్తే దానికి సక్సెస్ ఎక్కువ ఉంటుందని చెప్తారు. అగైన్ డెలివరీ అయినారంటే, ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారంటే ఒక 3-4 ఇయర్స్ లోపల చేస్తామంటే సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ట్యూబ్ వచ్చి హెల్తీగా ఉండాలా, లెంతీగా ఉండాలా, దాంట్లో వేరే ఏం ప్రాబ్లమ్స్ అడిషన్స్ అన్నాం కదా, పెరిట్యూబల్ అన్నాం, ట్యూబ్ చుట్టి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలా. ఇవన్నీ బాగా హెల్తీగా ఉంటేనే మన ట్యూబల్ రీకైనలైజేషన్ చేస్తాము. అగైన్ మెథడ్ చూసినారంటే లాప్రోస్కోపీగానో చేయొచ్చు, ఓపెన్ మెథడ్లోనే చేయొచ్చు. ఈ రోజు కూడా ఓపెన్ మెథడ్ కూడా మనకు సక్సెస్ కావాలంటే మనం చేసుకోవచ్చు. ఆ లాప్రోస్కోపీలో బాగా ఎక్స్పర్టీస్గా ఉండాలి. ఇప్పుడు మేమంటే నిండసారి చేస్తూనే ఉన్నాము. అమ్మ రీకైనలైజేషన్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలా, చిన్న నీడల్ థిన్గా సూచర్ మెటీరియల్స్ యూజ్ చేయాలా, అదే మరి బ్లీడింగ్ లేకుండా చూసుకోవాలా, క్లీన్గా పెట్టి చేయాలా. ఇవన్నీ చేస్తామంటే రీకైనలైజేషన్ బాగా సక్సెస్ ఉంటుంది. అగైన్ రోబోటిక్, మేము వచ్చే రోబోటిక్లో ట్రైన్ అయ్యిండే బట్ మన రోబోటిక్ మూలంగా కూడా ఈ రీకైనలైజేషన్ చేస్తామంటే ఫైనల్గా మన వల్ల చూన్ అవుతుంది, నిండా మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, క్లోజ్గా చూన్ అవుతుంది. సో ట్యూబ్ కూడా హెల్తీనెస్ అని కరెక్ట్గా అసెస్ చేయని బట్ దానికి రీకైనలైజేషన్ చేసేటప్పుడు బాగా సక్సెస్ అవుతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతే కూడా రోబోటిక్లో వచ్చి దాని సక్సెస్ బాగుండే బట్టి మనం అది చేస్తాము. ఇది లేదంటే కాస్ట్ కాదంటే ఓపెన్ చేసుకున్నా మనం చేసుకోవచ్చు. ఎప్పుడు ప్రెగ్నెన్సీ ట్రై చేయాలంటే 3 months వెయిట్ చేయాలా. అది ఎంత స్కార్ అంతా హీల్ అయినాక బాగుందా లేదా ఒక ఎక్స్రే అయితే చూసిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ అయినాక ఇమీడియట్గా స్కాన్లో యూట్రస్లో ఉందా ట్యూబ్లో ఉందా మీరు చూసుకోవాలా. ఇవన్నీదా మీరు ట్యూబల్ రీకైనలైజేషన్ గురించి తెలుసుకోవాలా. ఏం సక్సెస్ మెయిన్గా అదిదాని అందరికీనో. సో సక్సెస్ ఏమవుతుంది, బాగా లాప్రోస్కోపీగా చేసి నేను చెప్పిన మరి బాగా లెంత్ ఉండింటే హెల్తీగా ఉండింటే ఆ ట్యూబ్లో అగైన్ 60% మనకు సక్సెస్ బాగుంటుంది. ఇదే రోబోటిక్లో చేస్తే 70-80% కూడా చెప్తారు. అదే మరి ఐవీఎఫ్ సక్సెస్కి దీనికి ఏం డిఫరెన్స్? ఐవీఎఫ్లో ఏమంటే ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్, దాంట్లో సక్సెస్ అదే మరి 60-70% వస్తుంది. ఏమంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వస్తుంది ఐవీఎఫ్లో, దీంట్లో రాదు. ప్లస్ న్యాచురల్ కన్సెప్షన్, న్యాచురల్ డెలివరీ అంటాం కదా, ఇవన్నీ రీకైనలైజేషన్లో పాసిబుల్ ఉంటుంది. ఒక బేబీ లెక్కంటే కూడా 2వ బేబీ కూడా మనకు డెలివరీ అవుతుంది. సో ఈ విధంగా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీకు ఇమీడియట్గా కావాలంటే ఐవీఎఫ్ ఆప్షన్గా మీరు పెట్టుకోవచ్చు. లేదు న్యాచురల్గా అవుతే సరే మేడం అదిగా రాని తెలుస్తున్నారంటే మీరు ఈ ట్యూబల్ రీకైనలైజేషన్ చేసుకుంటుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఈక్వల్గా ఉంటుంది. మీకు న్యాచురల్ కన్సెప్షన్ అవుతుంది, డెలివరీ న్యాచురల్గా నార్మల్గానే డెలివరీ అవ్వచ్చు. ఈ ఆపర్చునిటీస్ ఉండేదాని వల్ల దీని గురించి మీరు కనుక్కునేది మంచిది. థ్యాంక్ యూ.